బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన బషీర్బాగ్లోని ఈడీ ప్రధాన కార్యాలయంకు చేరుకున్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తోంది. అయితే సినీ నటులకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఏ విధంగా పారితోషికం చెల్లించారు, ఇందులో మొత్తం ఎంత పారితోషికం చెల్లించారు, ఇందులో మొత్తం మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తున్నందున ఇప్పటికే పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. మొత్తంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వీరందరిపై అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు. దీని ఆధారంగానే ఈడీ కూడా ఒక ఈసీఐఎన్ఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి. ఇప్పటికే సినీ నటుడు ప్రకాష్ రాజును మొదటి విడతగా ఈడీ అధికారులు విచారించారు. ఆయన్ని 5 గంటల పాటు విచారించి ఆయన వాంగ్మూలం అయితే నమోదు చేసిన పరిస్థితి. తాజాగా మరి కొద్దిసేపట్లో ఈడీ ఎదుట సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. అయితే ఏ విధంగా చెల్లింపులు జరిగాయి, ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఏ విధంగా సినీ నటుడు విజయ్ దేవరకొండకు డబ్బులు చెల్లించారు, ఇందులో మనీ లాండరింగ్ ఏమన్నా జరిగిందా, ఎంత చెల్లించారు అనే కోణంలో అయితే ఈడీ ఇప్పుడు విజయ్ దేవరకొండని ప్రశ్నించనుంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 11న సినీ నటుడు రానా ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా 13వ తేదీన నటి మంచు లక్ష్మి కూడా ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు ఈడీ అయితే జారీ చేయడం జరిగింది. ఈ మేరకు వీరంతా కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో విజయ్ దేవరకొండ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనని ఈడీ అధికారులు మనీ లాండరింగ్కి సంబంధించి లోతుగా విచారించనున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.